హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు హిట్ 3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ రెట్రో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 తుడురు మూవీ. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి April 25th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. దాదాపు ఈ 17 days లోనే ఈ మూవీ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 3.35 కోట్ల షేర్ ని అండ్ కేరళలో అయితే 95 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 202 కోట్ల గ్రాస్ ని అండ్ 99 కోట్ల షేర్ రాబట్టి బ్యాక్ టు బ్యాక్ 200 షేర్ కలెక్ట్ చేసిన ఏకైక హీరోగా మోహన్ లాల్ గారు అయితే రికార్డ్ క్రియేట్ చేశారు మలయాళంలో. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు, బట్ ఈ మూవీ 54 కోట్ల ప్రాఫిట్ రాబట్టింది. సో అలా మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా ఈ మూవీ కేరళలో అయితే నిలిచిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 23rd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. బట్ అంతకన్నా ముందే ఈ మూవీ మనకి హెచ్డి అయితే రిలీజ్ చేశారనమాట. మన తెలుగులో అయితే ఉంది. సో మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెంబర్ 2 మరణం మాస్. సో ఈ మూవీలో మనకి బషీర్ జోసెఫ్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి April month లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచిగా అయితే పర్ఫామ్ చేసింది మలయాళంలో. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సోనీ లివ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 15th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీని సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని May 25th నుంచి. ఇక నెంబర్ 3 ద బెటర్ సిస్టర్. సో ఈ మూవీని మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 29th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 4 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. సో వీళ్ళు 3 seasons అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 4 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ముందుగా రిలీజ్ అయిన 3 seasons కూడా మంచిగా హిట్ అయినాయి. ఇక ఈ సీజన్ వచ్చేసి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 22nd నుంచి ఈ సీజన్ 4 మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్ మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. మరి మీలో ఎవరైనా సీజన్ 4 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో May 22nd నుంచి. ఇక నెంబర్ 5 #సింగిల్. సో ఈ మూవీలో మనకి శ్రీ విష్ణు గారు అండ్ ఇవానా గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 9th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. అండ్ ఈ ఫస్ట్ వీక్ లోనే ఈ మూవీ దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ముందుగా మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే 6 కోట్ల షేర్ ని అండ్ 10.4 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుంటే ఈ మూవీకి 2.10 కోట్ల గ్రాస్ రాబట్టి మంచిగా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. అలా ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా #సింగిల్ మూవీ 8.2 కోట్ల షేర్ ని అండ్ 15.6 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 7 కోట్లు. సో అలా చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ 1 కోటి ప్రాఫిట్ అయితే రాబట్టి హిట్ వెడ్డింగ్ అయితే తెచ్చుకుంది. అండ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సో అలాంటి మార్కెట్ శ్రీ విష్ణు గారు అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్ జోన్ లోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారంట. సో మనకి అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేస్తారు. ఇక నెంబర్ 6 కంకజురా. సో ఇది ఒక న్యూ మూవీ. అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 30 నుంచి ఈ మూవీ మనకి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 7 సారంగపాణి జాతకం. సో ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మనకి ప్రియదర్శి అండ్ వెన్నెల కిషోర్ గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది, బట్ ఎందుకో అంత గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే May 23rd నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా సారంగపాణి జాతకం మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 23 నుంచి. ఇక నెంబర్ 8 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది April 10th. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 7 కోట్ల షేర్ ని అండ్ 12 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 8 కోట్ల షేర్ ని అండ్ 15 కోట్ల గ్రాస్ రాబట్టి పర్లేదు అనిపించుకుంది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ పర్లేదు అనుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఈ మూవీని మనకి నిన్నైతే స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారనమాట. సో వాళ్ళు సడన్ ప్రీమియర్ అయితే చేశారు. బట్ అది ఓన్లీ మనకి రెంట్ రూపంలో, అది కూడా యూకే వాళ్ళకి ఈ మూవీని అయితే తీసుకొచ్చారు. సో మన ఇండియాలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని ఎప్పుడు తీసుకొస్తారంటే వాళ్ళు ఈ మూవీని మనకి May 16th నార్మల్ సబ్స్క్రైబర్స్ కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. సో మరి మీరు ఎవరైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 16th నుంచి. ఇక నెంబర్ 9 రెట్రో మూవీ. సో ఈ మూవీలో మనకి పూజా హెగ్డే అండ్ సూర్య గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ టోటల్ గా 11 days అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 days లో ఈ మూవీ ఎంత రాబట్టిందంటే ముందుగా మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే 3.66 కోట్ల షేర్ ని అండ్ 7.65 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అండ్ ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 10 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 6 కోట్లు అయితే రాబట్టాలి థియేటర్స్ నుంచి. ఇక తమిళనాడులో అయితే 47 కోట్ల గ్రాస్ రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇక కర్ణాటకలో 11 కోట్లు అండ్ కేరళలో 4.55 కోట్లు రాబట్టి పర్లేదు అనిపించుకుంది. అలా సూర్య గారి రెట్రో మూవీ వరల్డ్ వైడ్ గా ఈ 11 days లో 94.70 కోట్ల గ్రాస్ ని అండ్ 48 కోట్ల షేర్ ని రాబట్టింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 80 కోట్లు వరల్డ్ వైడ్ గా. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 32 కోట్లు అయితే రాబట్టాలి. బట్ ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్ లో అయితే స్లోగా అయితే రన్ అవుతుంది. సో మరి మీరు ఎవరైనా ఇంకే మూవీని చూడకపోతే మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే June 6th నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇక నెంబర్ 10 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఇది హిట్ వర్స్ లో వచ్చిన మూవీ అని. అండ్ ఈ మూవీ కూడా మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ కూడా 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది థియేటర్స్ లో. అండ్ ఈ 11 days లో ఈ మూవీ ముందుగా నైజాం లో 17 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 38 కోట్ల షేర్ ని అండ్ 66.55 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అలా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 6.65 కోట్ల షేర్ ని అండ్ ఓవర్సీస్ లో 12.20 కోట్ల గ్రాస్ రాబట్టి మంచిగా హోల్డ్ చేసింది. అలా ఈ 11 days లో వరల్డ్ వైడ్ గా 59 కోట్ల షేర్ ని అండ్ 111 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. అండ్ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ 8 crore ప్రాఫిట్ లో అయితే ఉంది. అలా నాని గారు పవర్ ఏంటో చూపించిందని చెప్పొచ్చు హిట్ 3 మూవీ. యాక్చువల్లీ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ ఈ మూవీ కలెక్షన్స్ వైజ్ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి హిట్ ఫటిక్ ని కూడా తెచ్చుకుంది. అలా ఈ మూవీతో నాని గారు బిల్డ్ చేసుకున్న మార్కెట్ ఏంటో తెలుస్తుంది అందరికి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి June 5th ఓటీటీకి అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో మంచిగా రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే June month వరకు అయితే మీరు వెయిట్ చేయాలి. సో ఈ వీడియోకి తింది గైస్. ఎలా మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.